బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఏమాత్రం హోల్డ్నైతే చూపించలేకపోయింది. రీసెంట్ టైమ్ లోనే నితిన్ కెరీర్ లో వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజులో ఎంటర్ అవ్వగా ఎలాగోలా వీకెండ్ ను హోల్డ్ ను చూపించే కలెక్షన్లను సాధిస్తుందేమోనని అనుకున్నా కానీ ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా డే 1 తో పోల్చితే డే 2 డ్రాప్స్ ఆల్మోస్ట్ 45 to 50% రేంజ్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ ఏమైనా హోల్డ్ ను చూపెడితే తప్పితే సినిమా ఇప్పుడు రెండవ రోజున మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించే రేంజ్ లో కలెక్షన్ అయితే సొంతం చేసుకోవడం లేదు. ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజున 55 నుండి 60 లక్షల రేంజ్ లోనే షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 65 లక్షల నుండి ఆపైన కలెక్షన్లు కొద్ది వరకు అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా మరి అనుకున్న రేంజ్ లో హోల్డ్ ను చూపించలేకపోతున్న ఈ సినిమా రెండవ రోజున వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ నుండి కోటి రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. సినిమా అందుకోవాల్సిన వాల్యూ టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. ఇక 2 రోజులకు గాను సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మొత్తం మీద వీకెండ్ లో తమ్ముడు మూవీ ఎంతో కొంత హోల్డ్ ను చూపెడుతుంది అనుకున్నా కానీ రెండవ రోజు సినిమా ఫేట్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం క్లారిటీగా వచ్చేసిందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమాకు నష్టాలు తప్పడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక 2 డేస్ కి గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.